మీరు సిద్ధం చెయ్యడానికి ఈ ఉపాసనా క్రతు అన్నది ఏర్పడింది. 48 సంస్కారములతో పూర్తి కావాలి కాబట్టి జీవితం ప్రతిరోజు అథవా దర్భనైనా అగ్నిహోత్రమనందు వేల్చాలని చెప్పింది. రోజు అగ్నికార్యం చేసి దర్భని వేస్తాడు. చిట్ట చివర ఏది దర్భగా అయిపోతుంది అంటే ఆయనని తెలుసుకోవడం కోసమని బ్రహ్మచర్యమునందు గృహస్థాశ్రమమునందుండి ప్రతి క్షణం పరమేశ్వర దర్శనానికి యోగ్యంగా ఈ శరీరాన్ని తయారు చేసుకుంటూ చిట్ట చివర దీని చేత ఈశ్వర దర్శనమును పొంది అలా పొందడానికి దీన్ని ఋతుమంతంగా మార్చుకుని, అందుకని సత్యం తత్తేన పరిశించామి ఋతం త్వా సత్యేన పరిశించామి అంటాడు భోజనం చేసేటప్పుడు. పరిశేచనం చేసి భోజనం వదిలిపెట్టేశాడు అనుకోండి, మహాదోషం. అందుకే అలా లేవకండి విస్తర దగ్గర నుంచి అవపోసన పట్టి లేచిపోతున్నారు ఏమిటంటారు. అంటే ఏమిటి దాని అర్థం అంటే మీరు ఈ శరీరంతో దేని కొరకు వచ్చారో ఆ ఉపాసన చేసి ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి. అంతేగాని పరిశేచనం చేసి భోజనం వదిలేసినట్టు ఇందులోకి వచ్చి కామక్రోధాలతో తిరగడానికి ఇది కాదు కదా. దీంతో ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి శరీరం అద్యంకులకి ఇది ధర్మసాధనం. కానీ ధర్మసాధనమైన శరీరాన్ని కామక్రోధాదుల కొరకు ఉపయోగించి ఆ అక్క చెల్లెళ్ళకి నివాసం చేసి నువ్వు ఈశ్వరుణ్ణి తెలుసుకోవడంలో భంగపాటుకు గురైపోతున్నావు. అప్పుడు ఏమైంది? ఇంకొకడు తీసుకెళ్లి కాలుస్తున్నాడు ఈ శరీరాన్ని. కాదు, దాని రహస్యం అది కాదు అసలు. చిట్ట చివర ప్రతిరోజు నువ్వు ఒక దర్భని అగ్నిహోత్రంలో ఎలా వ్రేల్చావో అలా ఆఖరణ ఈశ్వరుణ్ణి తెలుసుకున్న ఈ శరీరము కూడా, అందుకే నీతిని కుమ్మరించేవారు, ఈ శరీరాన్ని కూడా అగ్నిహోత్రమనందు ఒక దర్భగా వేసేసేవారు. అంటే ఇది కూడా తెలుసుకున్నది. ఏ అగ్నిహోత్రం చేశాడో ఆ అగ్నిహోత్రము చేత చిత్తశుద్ధితో ఈశ్వరుణ్ణి తెలుసుకుని కపాల మోక్షాన్ని పొంది ఆయన ఈశ్వరుణ్ణి చేరిపోయాడు. ఆయన జీవితాన్ని అగ్నిహోత్రంలో దర్భలా వాడినట్టు ఈ శరీరము కూడా అగ్నిహోత్రములో దర్భగా పడిపోతోందని పడేస్తారు. ఇలా నువ్వు వెళ్ళు మర్యాదతో అని శాస్త్రం చెప్పింది. కానీ చిత్రం ఏం జరుగుతోంది? మనం అలా అగ్నిహోత్రంలో శరీరం పడేటట్టుగా ప్రవర్తించడం మానేసి రజోగుణ ప్రకోపంతో తమోగుణ ప్రకోపంతో ఈశ్వరుడు నాకెందుకు లొంగడని తలలు కోస్తున్నాడు. ఇప్పుడు సాత్వికారాధనమా రజోగుణ భూయిష్టమైన ఆరాధనమా? ఇప్పుడు చెప్పండి నాకు. అది కాదు. కాదు కాబట్టి ఏది లేదు దాని యందు వినయము లేదు. వినయమే ఉందనుకోండి, ఈశ్వరుడా నాకు లొంగవలసిన వాడు, నేనా ఈశ్వరుడికి లొంగవలసిన వాడిని? ఇదే మీరు పక్కన రాముణ్ణి చూడండి. రాముడు ఎప్పుడూ తపస్సు చేసినట్టు రామాయణంలో లేదు. ఇలా ఆయన ఎక్కడా తపస్సులు చేయలేదు. కానీ ఆయన అంటాడు, అసంకల్పితమే వేద యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్ అన్నాడు. నిన్న రాత్రి రాజ్యం ఇస్తానని ఇవాళ ఇవ్వకపోతే ఇది ఈశ్వర అనుగ్రహం రా. ఇది కూడా ఈశ్వరుడు నువ్వు ఎదిరించలేవు. ఈశ్వరుడు చెప్పినట్టుగా అరణ్యవాసానికి వెళ్ళిపోవడమే. అంతేకాని నిన్న ఇస్తానన్న తండ్రి ఇవాళ ఎందుకు ఇవ్వనన్నాడు? ఈశ్వర దర్శనం ఆయనకి జరిగిపోతోంది వినయంతో. అరణ్యవాసానికి పంపంటే భగవంతుడి తిట్టలా, భగవంతుడు చెప్పిన దాన్ని మనం పాటించడమే వెళ్ళిపోయాడు. సాత్వికారాధన ఉంది. అందుకే ఆయన నిరంతరము రక్షింపబడ్డాడు భగవంతుడి చేత. నీకు రాముడి జీవితం ఆదర్శంగానే రావణుడి జీవితం ఆదర్శం కాదు. అందుకే రావణుడు జ్యోతిర్లింగాన్ని తెచ్చాడు, రాముడు జ్యోతిర్లింగాన్ని తెచ్చాడు. స్థాయి దేంది ఎక్కువ చెప్తారు మీరు? రామేశ్వరం లింగందే చెప్తారు మీరు కదండి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఈయన తలలు కొయ్యడం మొదలుపెట్టాడు. అప్పటికి 9 తలలు కోసేశాడు. ఇప్పుడు కోస్తున్న కొద్దీ భక్తి ఎక్కువైందా, అక్కస ఎక్కువైందా? అక్కసే ఎక్కువైంది. ఎందుకు ఎక్కువైంది? వినయము లేదు. వినయము లేని చదువు దేశమును నాశనం చేస్తుంది. మనం చదువు కొంటున్నామేమో కానీ ఇవాళ చదువు కొనట్లేదు. అసలు విద్యార్థులకు వినయమును బోధించినటువంటి విద్యాలయములు ఈనాడు లేవు. ఏమైనా ఉంటే ఫీజు కట్టనందుకు పిల్లవాణ్ణి అంతమంది పిల్లలు చూస్తుండగా గేటు బయట నిలబెట్టినటువంటి పాపభూయిష్టమైనటువంటి స్కూళ్ళు ఉన్నాయేమో తప్ప అసలు నిజంగా పిల్లలకి ముందు వినయం నేర్పాలని వినయం నేర్పేటటువంటి పాఠశాలలు ఎన్నున్నాయి? వినయము లేనటువంటి
సంధ్యావందనం ఎలా ఉంటుందో, వినయం లేనటువంటి అగ్నికార్యం ఎలా ఉంటుందో అలా ఉంది వాడు చేసిన తపస్సు. హెచ్చరిక ఎక్కడిదో తెలుసా అండి? మీరు సంధ్యావందనానికి కూర్చున్నప్పుడు కనీసంలో కనీసం మిగిలిన పూజ మాట ఎలా ఉన్నా సంధ్యావందనమేమేం చెయ్యమండి అన్నారనుకోండి, అంతటి మహాత్ముల గురించి నేను మాట్లాడటం లేదు. నేను మాట్లాడేది సంధ్యావందనం కనీసం చేసేవాళ్ళ గురించి. సంధ్యావందనం చేస్తున్నానన్నవాడికి కొన్ని లక్షణాలు ఉండాలి. వాడు స్థిరంగా కూర్చోవాలి. చేసే 10 నిమిషాలో 11 నిమిషాలో ప్రశాంత చిత్తుడై కూర్చోవాలి సంధ్యావందనానికి. అంతేకాని నీళ్లు ఎగరేయడం, అర్ఘ్యం పేరు చెప్పి ఉద్ధరిణితో ఇలా అంటూ ఉండడం, పిచ్చి పిచ్చి పనులు ఏమిటి? అదే అర్ఘ్యం ఇవ్వడం. అర్ఘ్యం ఇవ్వడానికి ఓ మర్యాద ఉంది. నువ్వు అనుభవించి అర్ఘ్యం ఇయ్యి జాగ్రత్తగాను. నువ్వు ఎటువంటి దేవతలకు అర్ఘ్యం ఇస్తున్నావు, ఎటువంటి వారిని లోపలికి తీసుకుంటున్నావు, దాన్ని నువ్వు మనస్సులో బాగా నాటుకుని చెయ్యాలి. చేసి ఆ చేసిన, అందుకే గాయత్రి లెక్క పెట్టవద్దు అని చెప్పింది శాస్త్రం. కణుపుల మీద కానీ, వేళ్ల చేత కానీ, మాల చేత కానీ గాయత్రి లెక్క పెట్టవద్దు. ఎందుకని? నీకు లెక్కెందుకు? నీ బుద్ధికి ప్రచోదనం కావాలి. 11 మార్లు గాయత్రి చేస్తే కనీసం ఒక 5 నిమిషాలు పడుతుందని నీకు ఎరుక ఉంటే 5 నిమిషాలు కళ్ళు మూసుకుని చేసిన 11 మాటలైనా శ్రద్ధతో చేయ, ధ్యాన శ్లోకంతో నీ బుద్ధి వికసించి సత్వం మీద కెడుతుంది. కూర్చోవడమే రజోగుణ భూయిష్టంగా అసలు గాయత్రి చెయ్యడం కూడా కోరికలతోటే చేస్తే అది ఎంత హేయముగా ఉంటుంది మీరు ఆలోచించండి. సత్వగుణంతో ఉండాలి పూజకి ప్రారంభం. అలా ఉండకపోతే చాలా దారుణంగా ఉంటాయి ఫలితాలు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు అంటే, ఈయన ఆశ చేత వశుడైనాడు. రజోగుణ భూయిష్టమైన పూజ ఎందు ఏముంటుంది? తొందరపాటు ఉంటుంది, దేన్నో పొందాలని. అది పొందడం కోసం ఈ పూజ తప్ప ఈశ్వరార్చన చేసి తాను సంతోషంతో ఆనందంగా అమ్మయ్యా కాసేపు 1 గంట పూజామందిరంలో కూర్చుని బయటికి వస్తే మనస్సు ప్రశాంత పడిపోయింది అనడానికి వెళ్ళాడు పూజామందిరంలోకి. ఇవాళ ఇక్కడ ఇది చేసి తొందరగా అక్కడికి వెళ్తే అదేదో కలిసి రావాలని వెళ్తుంటాడు పూజామందిరంలోకి. గుళ్ళోకి ఎందుకు వెడతాడంటే అక్కడికి వెళ్ళి ఏదో సంపాదించుకోవాలని వెడుతుంటాడు. ప్రతిదీ వ్యాపార సరళిలో చేస్తుంటాడు. అంటే ఇప్పుడు ఈయన కోరికలకి తల్లి ఏది? ఆశ. ఆశతో కూడినటువంటి కోరికలు విస్తృతంగా పెరిగిపోతుంటే, అలా పెరిగిపోయిన కోరికల కొరకు ఆరాధన నిబద్ధమైపోతే, అది రజోగుణ భూయిష్టమైన పూజ అయిపోతే, ఆ పూజ పాపము వైపుకి అడుగులు వేయిస్తే నీ పాపమే నీ పూజ వలన వచ్చిన ఫలితమును అడ్డత్రోవ పట్టించి నీ పతనమునకు హేతువై కూర్చుంటుంది. మీరు చాలా జాగ్రత్తగా విన్నారో లేదో, ఇది ఉపాసన యందు మీరు దిద్దుకోవలసిన విషయం. ఇది ఎంత అందంగా తీసుకొస్తున్నారో చూడండి. ఇప్పుడు ఆ జ్యోతిర్లింగ ఆవిర్భావమునందు 9 తలలు నరికాడు, రాలేదు శివుడు. ఇప్పుడు 10వ తల కూడా నరికేస్తాడు. ఆయన ఆగడు. ఎందుకని? ఆయన రజోగుణం. బింకపు పూజ అది. 9 తలలు నరికిన వాడికి 10వ తల నరికేయడం లెక్క అండి? పట్టుకుని 10వ తల కూడా నరికేసి పారేస్తాడు అగ్నిహోత్రంలో. ఇప్పుడు ఉన్నాడా రావణుడు అన్నవాడు? లేడు. రావణుడన్నవాడు లేకపోవడానికి కారణం ఎవరని చెప్తుంది శాస్త్రం? ఆ చుట్టూ ఉన్నవాళ్ళు. ఏమిటో భోళాశంకరుడు అన్నారు, సాంబ సదాశివుడు అన్నాడు. 9 తలలు కోసేశాడండి మావాడు. కొంతమంది ఉపాసనలో ఇలాంటి పొరపాట్లు చేస్తుంటారు. అది పూజ అనుకుని ఇలాంటి తప్పు పనులు చేస్తుంటారు. అలా చేయకూడదు. పూజ సాత్వికంగా ఉండాలి. కాబట్టి చూడండి, ఇప్పుడు 9 తలలు నరికేసి 10వ తల కూడా నరుక్కుంటున్నాడు. ఇప్పుడు ఈశ్వరుడు ఇటువంటి వాడు, సర్వజ్ఞుడు. వీడినడ్డు పెట్టే లోకానికి ఇటువంటి పూజలు ఎంత ప్రమాదకరమో నేను తెలియచెప్పాలి. కాబట్టి ఇప్పుడు వాడిని ఏ పని చేయడం వరకు ఆయన చూస్తున్నాడు? 10వ తల కూడా తెంపుకోవడం వరకు చూస్తాడు, తెగనివ్వడు. ఈ తుంచుకునే తలకాయలు, ముక్కులు కోసుకోవడాలు, చెవులు కోసుకోవడాలు, ఇలాంటివి ఎంత పిచ్చ పనిలో ఉపాసనలో చూడండి ఎంత దగ్గరికి ఎడుతోందో అది. అంతం తక్కిన మస్తకంబునసితోనంతంబు నొందింప, మిగిలిపోయిన 1 తలకాయని కూడా కోసేయడం కోసమని కత్తి పైకెత్తి ఆ కంఠం మీద వేస్తున్నాడు. నిశ్చింతంబోన శివుండు దారసిలె వచ్చెన్. ఇహ రాడు భగవంతుడు. అంటే ఏంటి? తను పిలిస్తే వచ్చేయాలి. అంతేకాని ఆయన వచ్చే వరకు నా ఉపాసనలో దోషం ఉంది, నేను తప్పించాలంట లేదు. ఆయన రాలేదు, తెంపేస్తాను తలకాయ. ఇప్పుడు శంకరుడు వచ్చాడు.
ఇప్పుడు వచ్చింది ఎలా ఉంటుందంటే వద్దంటే వచ్చినట్టు ఉంటుంది కదా. కాబట్టి నిశ్చింతంబూన శివుండు దారశిల వచ్చెన్ పూర్వభంగిన్ తలం సంతోషంబున శంకరుండడుగు మిచ్చన్ కూర్తునాన్. ఆయన ఎప్పుడైతే వచ్చి ఎదురుగుండా నిలబడ్డాడో మళ్ళీ 10 తలకాయలు మొలిచి. వాడిని అలా ఉంచడం కదా ఆయనకి కావలసింది. 10 తలకాయలున్నా బుర్రకాయ లేనివాడు, అసలు బుర్రకాయ లేదు వీడికి, ఇది ఆయన చెప్పవలసింది. కాబట్టి 10 తలకాయలు మొలిపించాడు. ఎందుకు ఆ పనికి మేళ్ళ తలకాయలు? కాబట్టి 10 తలకాయలు మొలిచాయి. మొలిచిన తర్వాత ఆయన అన్నాడు, ఏమిటి కావాలి నీకు, ఎందుకు చేశావు ఇంత ఘోరమైన తపస్సు? దైత్యుడత్యంతంబున్ బలమిచ్చి 7 గడవై అస్మత్పురించేరుమా. వాడు 2 కోరికలు కోరాడు. అత్యంతం బలమిచ్చి, నాకు విపరీతమైన బలం కావాలి. దేనికి ఉంటుంది బలం? శరీరానికి ఉంటుంది. జవం దేనికి ఉంటుంది? మనస్సుకుంటుంది. మనోజవం మరుతతుల్య వేగం అని స్వామి హనుమని చెప్తాం. వాడిప్పుడు తన ఉపాసన యందు దోషం చూసుకోవట్లేదు. ఈశ్వరుణ్ణి రప్పించానా లేదా? ఇంకో ఆకు తొడిగింది ఈ రజోగుణ భూయిష్టమైన ఉపాసన. అందులోంచి ఇంకో వెర్రి కోరిక పుట్టింది. ఏమిటో తెలుసా అండి? నాకు విపరీతమైన బలం కావాలి. ఎందుకు ఆ బలం? ఏం చేస్తావు శరీర బలంతో? అంటే అందరినీ ఓడిస్తాను. ఓడిచ్చి ఏం చేస్తావు? అన్ని భోగాలు అనుభవిస్తాను. నన్ను ఎవడో అనేవాడు లేడుగా. అందుకని నా కంటికి ఏది నచ్చితే దాన్ని ఎత్తుకొచ్చి నాదిగా అనుభవిస్తాను. అంటే ఇప్పుడు ఇలా మొదలైన పూజ ఎంత భ్రష్టత్వం వైపుకు వెళ్ళడానికి బీజాలు వేస్తోందో చూడండి. కాబట్టి ఉపాసన అన్నది ఎంత సాత్వికంగా ఉండాలో మీరు ఆలోచించండి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? నాకు విపరీతమైనటువంటి బలం కావాలి. పోను ఊరుకున్నాడా? అడగమన్నావుగా, ఇక్కడ ఏం చేస్తావు నువ్వు? 10 లంకలోకి రా అన్నాడు. వచ్చి శంకరుణ్ణి లంకలో కూర్చోమన్నాడు. అక్కడ కూర్చుంటే అస్తమానం వచ్చి ఇలా తపస్సు చేస్తానేంటి? అక్కడ కూర్చుంటే అక్కడే పూజ చేస్తుంటాను నేను. నాకేమైనా కావాలనిపించింది అనుకో మళ్ళీ నిన్ను అడుగుతూ ఉంటాను, ఇద్దుగాని. ఇది వాడి ఉద్దేశం. గుండి మింగేవాడు ఓడుంటే గుళ్ళో లింగాన్ని మింగేవాడు ఓడుంటాడంటారు చూసారా? వీడి అతి తెలివితేటలు, వీడి బుద్ధి వ్యగ్రత, వీడి రజోగుణ సంపర్కం ఎలా ఉంటాయో చూడండి. శివుడు నిజంగా ఇలాంటి వాళ్ళని చూసి ఏమనాలండి? లోకంలో ఉపాసన 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 అని పేరు చెప్పి ఇలాంటి వెర్రితలలతో పూజలు చేసే వాళ్ళని నేను ఇంతమందిని చూశాను అందామంటే నాకు గట్టిగా పట్టుకోవడానికి వెంట్రుకలు వచ్చిన బాధ. అంటే నాకు ఈ స్వానుభవం ఎందుకు వస్తుందో తెలుసా అండి? అస్తమానం ఎవరోళ్ళు వస్తుండడం, వాళ్ళ ఆరాధనా విధానాల గురించి, వాళ్ళ కోరికల గురించి, వాళ్ళ వ్యగ్రతతో కూడిన పూజల గురించి చెప్తుంటే నారాయణ వీళ్ళకి అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయిరా అనిపిస్తుంటుంది. అంత విచిత్రంగా ఉంటుంది లోకంలో. అసలు ఈ ఉపాసన అన్నది ఇందుకొరకా వచ్చింది, ఇలా చెయ్యొచ్చా అన్న ఆలోచన కూడా ఉండదు చాలా మందికి. సరే అవన్నీ సభాముఖంగా నేను చెప్తే వీడికి ఇదే పనిలా ఉంది, వీడికి విన్నవన్నీ ఇలా చెప్తుంటే అలా సభలో అనుకుంటారు. అందుకని అక్కడికి వదిలేయండి. కాబట్టి ఇప్పుడు నువ్వు లంకా పట్టణానికి వచ్చేయి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇదేమిటి రోయ్, ఏదో ఒంటికి బలం ఇమ్మన్నాడు, బాగానే ఉంది, ఏదో ఇచ్చేస్తాను. నన్నే వచ్చేయమంటున్నాడు లంకా పట్టణానికి. అసలు కడుపు మంటతో ఉన్నాడు ఆయన. ఈ దిక్కుమాలిన ఉపాసన నువ్వునని, నువ్వు లంకకు వచ్చేనా వెనకాలన్నాడు. ఎంత తేలిగ్గా ఉన్నాడో చూడండి వాడికి భగవంతుడు. రజోగుణం కదండి. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? నువ్వే అన్నావుగా చాలా గొప్ప తపస్సు చేశానని, నేను చెప్పిన మాట విను, రా మా ఇంటికి అంటే ఆయన అన్నాడు, లింగం మందేను వసియింతు, నేను లింగమునందు ఉంటాను రా అబ్బాయి, నేనే రావక్కర్లేదు, శివలింగమునందు నేనే ఉన్నాను. కాబట్టి లీల మెరయన్, నేను అందులోనే ఉంటాను. తెలివితో చేర్పు పురికని, నువ్వు దీన్ని నీ పట్టణానికి తీసుకెళ్ళు, కానీ తెలివి ఉండాలన్నాడు. ఒంటికి బలం ఉంది కానీ మనస్సుకి తెలివేది వాడికి. అదే ఉంటే సత్వగుణంతో ఉంటాడుగా. శివలింగాన్ని శివుణ్ణి తీసుకెళ్ళలేకపోయిన వాడిని ఆయనే ఇదైనప్పుడు ఇది మాత్రం ఎలా వస్తుంది లంకకి? నేను తీసుకెళ్ళగలగని వాడినా? ఆయన రావాలా నేను తీసుకెళ్లాలా? ఈ బుర్రవాడికి ఉంటే అయితే పట్టుకుపోతానని శివలింగాన్ని పెట్టులో పెట్టేసి ఎందుకు పెట్టిపోతాడు? కాబట్టి తెలివితో నీ పురి చేర్చుకో దీన్ని. దేవుడు అడిగే ఆయన అంతర్ధానం అయిపోయాడు. ఇంకా ఉంటే ఏమంటాడు వీడని. అంతా లింగంబు చేకొని అసుర విభుడు వచ్చుచున్ తెరువు దైవ వశము చేసి ఆ శివలింగాన్ని పట్టుకుని వెళ్ళిపోతున్నాడు లంకకి. అంటే
ఉత్తరక్షణం ఒంటికి బలం వచ్చింది, ప్రవృత్తిలో ఏమైనా మార్పు వచ్చిందా? ఏమీ లేదు. మీరు గమనిస్తున్నారు కదా, ఇవి మీ ఉపాసనలో దిద్దుకోవలసిన లక్షణాలండి. ఇవి సాత్వికమైన భక్తి, రజోగుణ భూయిష్టమైన భక్తి, ఈ రెండిటికి ఎంత తేడా ఉంటుందో చూడండి. సాత్వికమైన భక్తి ఎలా ఉంటుందో మీకు భీష్మేకాదశి కనుక నేను ఇవాళ జ్ఞాపకానికి వచ్చింది. నేను ఒక ఉదాహరణ చెప్తాను. భీష్మాచార్యుల వారి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారు, మీరందరూ విన్నదే, కానీ భీష్మేకాదశి నాడు చెప్పుకుంటే ధన్యులం అవుతాం ఈ మాట. భీష్ముడి దగ్గరికి వచ్చి కృష్ణ భగవానుడు అర్జునుడికి సారథ్యం వహిస్తాట, కానీ అస్త్రము ఈ చేతితో ఏ ఆయుధమును పట్టాడు అన్నారు. భీష్ముడు అన్నాడు, ఆయనది సాత్విక భక్తి. భగవంతుడంటే ఎవరో, భగవంతుడు దేనికి లొంగుతాడో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన అన్నాడు, ఆయన ప్రతిజ్ఞ అలా చేశాడు కదా, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఏమిటో తెలుసా? కృష్ణుడితో ఆయుధం పట్టిస్తానన్నాడు. కృష్ణుడు ఎవరో భీష్ముడికి తెలియదా? తెలుసు భీష్ముడికి కృష్ణుడు భగవానుడని. భగవానుడు గెలుస్తాడా? భక్తుడు గెలుస్తాడా? భక్తుడు గెలుస్తాడు. ఎలా గెలుస్తాడని రావణాసురుడి భక్తితో చెప్పలా. మహానుభావుడు అన్నాడు, ఎలాగ భగవంతుణ్ణి గెలవచ్చో ఒక మార్గం చూపించాడు భీష్ముడు. అందుకని భీష్మస్తుతి చిరస్థాయి అయిపోయింది లోకంలో. అర్జునుడు లోపల కూర్చున్నాడు, రథంలో బాణాలు వేస్తున్నాడు, కృష్ణుడు సారథ్యం వహిస్తున్నాడు. భీష్మాచార్యుల వారికి స్వచ్ఛంద మరణం వరం ఉంది. ఎవరడ్డగలరా ఆయన్ని? పుంఖానుపుంఖలంగా బాణవృష్టి కురిపించాడు. వెళ్ళి ఆ బాణాలన్నీ ఒంటి నిండా గుచ్చుకుపోయి పూచినటువంటి మోదుగ చెట్టులా నెత్తురు ధారల కింద కారిపోతోంది అర్జునుడికి. గట్టిగా ఒక్క బాణము వేయడు, భీష్ముడిని నిగ్రహించలేకపోతున్నాడు. ఏమిటి అల్లరని వెనక్కి చూశాడు కృష్ణ పరమాత్మ. ఒంటికి ఖాళీ లేకుండా బాణాలు కొట్టేసి నెత్తురు వరదలై కారిపోతోంది. ఇప్పుడు ఆయన కొట్టలేకపోతే నేనేం చేస్తానంటే అనాలి. రథం తప్పించాలి కదండి. అలిసిపోయాడు. సారథికి ఆ స్వేచ్ఛ ఉంది. రథి అలిసిపోతే సారథి తప్పించచ్చు, రథాన్ని తప్పించచ్చు. తెలియవా కృష్ణుడికి? భగవద్గీత చెప్పిన సర్వజ్ఞుడే ఇవి చెయ్యాలి కదా, ఇవి చేయలేదు. ఆయన ఏం చేశాడో తెలుసా అండి? ఆ పగ్గాలు అవతల పారేశాడు. పారేసి కుప్పించి ఎగసిన కుడలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా. ఎక్కడున్నారు పానమూర్తి గారు? అబ్బో కుప్పించి, అబ్బో రామాచారి గారు కూడా ఉన్నారు ఇవాళ. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా, ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వేగున జగతి కదుల, చక్రంబు చేబట్టి పైదెంచుర వేగమున పైనున్న పచ్చ నిపటముజార, నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ, కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు, విడువు మర్జున ఎటంచు మద్వి శిఖవృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు అని చెప్పాడు. ఎప్పుడు శరీరం పడిపోయే ముందు ఆ వాడు నాకు దిక్కని చెప్పుకున్నాడు. భక్తపరాధీనుడైన వాడెవడున్నాడో ఆనాడు నేను అర్జునుడి మీదకి బాణాలేస్తే పగ్గాలు విసిరవతల పారేసి రథంలోంచి దూకేస్తే కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా, దూకినప్పుడు చెవులిలా ఊగితే ఆ కుండలముల కాంతి ఆకాశమంతా కప్పుకునేటట్టుగా ఎవరు దూకాడో, ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వేగున జగతి కదుల. ఆయన దూకినప్పుడు ధన్ మన దూకేటప్పటికి ఆ పొట్టలో ఉండేటటువంటి లోకాలన్నీ ఇలా కదిలిపోయేట, ఆ కడుపులో ఉన్న లోకాలు కదిలిపోయేటట్టుగా దూకినటువంటి వాడెవరున్నాడో, గబగబా చక్రంబు చేపట్టి చనుదెంచురయము నపైనున్న పచ్చని పటముజార, చక్రం చేత్తో పట్టేసుకుని ఎవరు? నేను పట్టణ ఆయుధం అన్నవాడు పట్టేశాడు. చక్రంబు చేబట్టి చనుదించురయము నపైనున్న పచ్చని పటముజార. ఉత్తరీయం మర్యాదకి చిహ్నం. ఉత్తరీయం జారిపోయింది. చక్రం పట్టేసుకున్నాడు. పట్టుకున్నవాడు పోని ఊరుకున్నాడా? నమ్మి తినాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. అర్జునుడు ధనస్సు పారేసి పరిగెత్తుకొచ్చాడు. బావా భీష్ముడు బాణాలు వేస్తే అర్జునుడు నిగ్రహించలేకపోతే ప్రతిజ్ఞ చెప్పి తప్పి కృష్ణుడు చక్రం పట్టుకుని వెళ్ళి చంపేశాడు భీష్మాచార్యుల వారిని అని రేపు లోకం చెప్పుకుంటుంది. బావా నా పరువు పోతుంది, ఊరుకో 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 అంటున్నాడు. అంటుంటే నీ జోలికి వస్తాడా? నీ మీది నీ బాణాలు వేస్తాడా?
ఏం చేస్తానో చూడు ఈ భీష్ముడిని, తెలియదు భీష్ముడు మహాజ్ఞానని అని కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుతు నిన్ను కాతు విడువు మజ్జున ఎటంచు మద్వి శిఖవృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. ఆనాడు తన భక్తుడైన అర్జునుణ్ణి రక్షించుకోవడానికి చేసిన ప్రతిజ్ఞ మరిచిపోయి చేతిలో చక్రం పట్టుకుని భీష్ముణ్ణి చంపేస్తాను, అది కూడా ఏనుగు యొక్క కుంభస్థలం మీదకి దూకి చంపిన సింహంలా చంపేస్తానని పరిగెత్తుకొచ్చేసి తన ప్రతిజ్ఞ మర్చిపోతే నేను ఆనాడు ధనస్సు పక్కన పెట్టి భక్తపరాధీనా అని నమస్కరించానే, ఆ కృష్ణుడు నాకు రక్ష అని చెప్పుకున్నాడు, వాడు నాకు దిక్కు అన్నాడు భీష్మాచార్యుల వారు. కాబట్టి అది సాత్విక భక్తి. అది భగవంతుని యొక్క కోపం ఎప్పుడు వస్తుందో కూడా చెప్పగలిగిన భక్తి. తన భక్తులకి హాని జరిగితే తట్టుకోలేని వాడు ఈశ్వరుడిని ఆవిష్కరించిన భక్తి. అందుకే భీష్ముడికి తర్పణలు ఇస్తున్నాం, భీష్ముడి పేరు చెప్పుకుని పొంగిపోతున్నాం. భగవంతుడే ఎదురుగుండా నిలబడి వెళ్ళిపోతున్న వాడి చేత సహస్రం చెప్పించుకుని లోకానికి అందించినటువంటి ఖ్యాతి బహుశಃ భీష్ముడికి ఒక్కడికే దక్కింది లోకంలో. కాబట్టి ఇప్పుడు చూడండి భీష్మ భక్తికి రావణ భక్తికి ఎంత తేడా ఉందో. ఇప్పుడు ఈ శివలింగాన్ని పట్టుకుని బయలుదేరాడు. కానీ బయలుదేరితే తీసుకెళ్ళగలడా? శివుణ్ణి తీసుకెళ్ళలేని వాడు ఇది నేనే అన్నప్పుడు శివలింగాన్ని తీసుకెళ్ళగలడా? కాబట్టి దైవవశము చేసి అంటే వీడికి పాఠం చెప్పాలని పరమాత్మ అనుకున్నాడు. ఇప్పుడు ప్రత్యక్షమై అనుగ్రహించినట్ట, ప్రత్యక్షమై ఉపాసనా దోషము వలన వాడే పాడైపోతున్నట్ట. మీరు చెప్పండి. అడిగిన 2 కోరికలు ఏమిటి? ఒకటి నాకు బలం కావాలి, 2 నువ్వు వచ్చేయాలి. మొదటిది అలా పెట్టండి, ఇంకా ఒంటికి కొవ్వెక్కి బలం ఉంది, వచ్చేసింది బలం. ఇప్పుడు శివలింగాన్ని పట్టుకుని బయలుదేరాడు, రెండోది నెరవేరుతోందా? మీరు చూడండి. శరీరానికి ఎంత బలవంతుడవనివ్వండి, ఈశ్వర నిర్ణయం ఒకటి ఉంది కదా, పిండాండ బ్రహ్మాండానుసంధానము అని ఒకటి ఉంది. ఈ శరీరానికి ఆకలేస్తుంది, నేను చాలా బలవంతుండండి, నేను అన్నం తిందంటే నీరసపడిపోతుంది, శోషించిపోతుంది, కాబట్టి తినాలి కదా. బ్రహ్మాండంలో ఉన్న యాపిల్ పండు తీసుకెళ్లి ఇందులో పారేయాలి కదా పిండాండంలో. మళ్ళీ పిండాండంలో మిగిలిపోయిన శేషాన్ని ఎవరుచ్చుకుంటారు? బ్రహ్మాండం పుచ్చుకోవాలి. పిండాండానికి దాహం వేసింది, ఎవరివ్వాలి నీళ్లు? బ్రహ్మాండం ఇవ్వాలి. బ్రహ్మాండంలో నీళ్లు ఈ గొంతులో పోయాలి, పిండాండంలోకి నీళ్లు ఎడతాయి. ఇందులో వెళ్ళిన నీళ్లు ఎందుకు ఎడతాయి? దాహార్తిని తీర్చడమే కాదు, ఈశ్వర ప్రక్రియ ఒకటి ఉంది. దీనిలో మలినాలు పట్టుకుని ఆ నీళ్లు బయటికి రావాలి. ఎక్కడ విడిచిపెట్టాలి? బ్రహ్మాండంలో విడిచిపెట్టాలి. ఇది ఈశ్వరుడు. గురే, దాహం వేయించినవాడు ఈశ్వరుడు, నీటినిచ్చినవాడు ఈశ్వరుడు, ఇందులో పోసిన నీటిని మళ్ళీ మూత్రముగా మార్చినవాడు ఈశ్వరుడు, బయటికి పంపినవాడు ఈశ్వరుడు, ఈ మూత్రమును పుచ్చుకున్నవాడు ఈశ్వరుడు. ఏమి ఈశ్వరుడు, ఏమి కారుణ్యం అన్ననాడు ఈ వెర్రి కలగదు అసలు కదండి. వాడికి అలా కలగలేదు. కాబట్టి ఈశ్వరానుగ్రహము లుప్తమైతే అవతలవాడు పాడైపోవడానికి ఏ ఒక్కటి చాలు? మూత్రానికి రావడం చాలు. ఎంత చూడండి, ఇంత బలం ఇచ్చాడు, ఏమిటి బాగుపడ్డాడు? మూత్ర విసర్జన చెయ్యవలసిన అవసరం రావణాసురుణ్ణి పాడు చేసేసింది. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి జ్యోతిర్లింగాన్ని. చూసారా దేనికి అహంకారం, ఎందుకు బింకం, దేనికోసం నువ్వు అల్లరి? అదే నాకు ఈశ్వరుడు తప్ప వేరొకడు లేడన్నవాడి కోసం ఈశ్వరుడు లొంగిపోయాడు. నందనార్ ఏం చదువుకున్నాడు? నందనార్ ఏం తపస్సు చేశాడు? పాలేరు నందనార్. అటువంటి వాడు తిరుప్పంగూరు వెళ్ళాడు. తిరుప్పంగూరు వెడితే కొంతమందికి ఆ రోజుల్లో నందీశ్వరుడి దగ్గర నుంచే దర్శనం. శివలింగం కనపడలేదు. కనపడకపోతే శివుణ్ణి ప్రార్థించాడు, నాకు నందీశ్వరుడు అడ్డొస్తున్నాడు, ఈశ్వరా నువ్వు నాకు దర్శనం అవ్వట్లేదు అని ఆయనకి చెప్పుకుని ఏడ్చాడు. శంకరుడు అన్నాడు, నా భక్తుడు నంది దగ్గర నించుని నన్ను చూడాలనుకుంటున్నాడు, నందీశ్వరా నువ్వు తప్పుకో అన్నాడు. ఆనాడు తప్పుకున్న నంది ఈనాటి వరకు అలాగే ఉంది తిరుప్పంగూరులో. నంది పక్కకి తప్పుకుంది. నందనార్ దర్శనం చేశాడు. భక్తికి ఈశ్వరుడు లొంగిపోయి నందిని పక్కకి పెట్టాడు. ఇక్కడ అహంకరించిన వాడికి మూత్ర విసర్జనావసరము పాడు చేసేసింది జీవితాన్ని. కాబట్టి ఇప్పుడు ఏం చేయవలసి వచ్చింది? శివలింగాన్ని చేత్తో పట్టుకుని మూత్ర విసర్జన చెయ్యలేడు కదా. కాబట్టి మూత్రోత్సర్జనమునకై యాత్రంబుననొక్క వల్లవాంజలినిడ
తన్మాత్రాభరమోపక చితాక్షేత్రంబున అతడుంచె శివలింగంబున్. దాని తొందర అటువంటిది. ఎవడో ఒకడు శివలింగం పట్టుకుంటే బాగుంటారా బాబు, తొందరగా వెళ్ళొచ్చేద్దాం అనుకున్నాడు. అటు చూశాడు ఇటు చూశాడు, ఎవడో బాగా పట్టుకోగలడా, ఈ శివలింగాన్ని మొయ్యగలడా? వాడికి ఉన్న అహంకారం ఏమిటో తెలుసా అండి? ఇదేమిటి శివలింగం, ఇది శివుడన్న భావన వాడికి లేదు. శివుడు ఏం చెప్పాడు? ఇదే నేనని చెప్పాడు. కానీ వాడేమనుకుంటున్నాడు? ఇది శివలింగం, ఏముంది ఇందులో వెయిట్ అంటే? ఉపాసన యందు నువ్వు సమస్త బ్రహ్మాండములు నిండిపోయినటువంటి వాడు నీకు ఆ లింగమునందు కనబట్టలేదు. అదే ఉందో శివలింగం కింద నువ్వు చాలా చులకన భావంతో చూస్తున్నావు. ఈ ఉపాసన సిద్ధించదు. నువ్వు ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండ మామిస్ఫుర జ్యోతిస్పాటిక లింగ మౌళి విల సత్పూర్ణేందో వాంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్యం బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాహ కపర్దాహ కలిత శశికలశ్చండ కోదండహస్తాహ. నా కోసం ఇంత సులభుడవై కనపడుతున్నావు అన్ననాడు నీకు అదృష్టం. అది ఏముందండి శివలింగం అండి అంటే? నీ ఉపాసన సిద్ధించలేదు, నీకు ఈశ్వర దర్శనం కలగలేదు. కాబట్టి వాడు ఇదే ఉంది శివలింగం అనుకున్నాడు. కాబట్టి ఏం చేశాడు? ఒక గొల్ల పిల్లవాడిని, పశువులు కాసుకునే పిల్లవాడిని పిలిచాడు. ఒరే, నేను మూత్ర విసర్జనకి వెళ్ళొస్తాను రా, ఈ శివలింగం పట్టుకో. ఇప్పుడు వాడు దాన్ని పట్టుకోవడానికి మాత్రం బలం అక్కర్లేదు అనుకున్నాడు. ఇది కదండి దోషం. సుఖాలు అనుభవించడానికి బలం ఉండాలి, భోగాలు అనుభవించడానికి బలం ఉండాలి, శివలింగాన్ని పట్టుకోవడానికి బలం అక్కర్లేదు. ఇది రావణ సిద్ధాంతం. చాలామంది మనం అటువంటి జీవితంలోనే ఉంటాం. ఏంటండి పెద్ద ఊరికే భగవంతుడు, చిత్తశుద్ధి ఉంటే చాలదేంటండి? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే గుడికి వెళ్తావు. గుడికి వెళ్ళడం మానేయడానికి నువ్వు చిత్తశుద్ధితో ఉండక్కర్లేదు. చిత్తశుద్ధితో ఉంటే ఎప్పుడు గుడికి వెళ్దామా అనిపించి గుడిలోకి వెళ్తావు. నువ్వు వెళ్ళకపోవడం చిత్తశుద్ధి లేకపోవడానికి నిదర్శనం. ఇవి రావణవాదనలు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? ఆ పిల్లాడి చేతిలో పెట్టి మూత్ర విసర్జనకి వెళ్ళాడు. అది శివుడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? అది ఎప్పుడు ఎలా రావణాసురుడికి బుద్ధి చెప్పాలా అని చూస్తోంది. ఉపాసనలో దోషం చాలా బరువు అయిపోయింది. వాడు మొయ్యలేకపోయాడు, కింద పెట్టేశాడు. ఆయన ముందే చెప్పాడు, ఒరే తెలివితో నీ పురి చేర్చు, ఇది ఎక్కడన్నా పెట్టావో ఎక్కడ పెట్టావో అక్కడ ఉంటానన్నాడు. ఇప్పుడు చితాక్షేత్రమునందు ఆయన పెట్టేశాడు. చితాభూమి ఎందు పెట్టేస్తే వీడు పరుగు పరుగును వచ్చాడు. వచ్చిన వాడి యొక్క వెర్రి చూడండి. వాడు వెంటనే, ఈశ్వర తెలివితో తీసుకెళ్ళమన్నావు, కానీ ఆ తెలివి నా యందు నిలబడకపోవడానికి కూడా కారణం నువ్వే. కాబట్టి ఇప్పుడు నా బుద్ధి మార్చని ప్రార్థన చేయలేదు, ఇదంతా నేను ఎత్తుకుపోతానన్నాడు అని ఓహో కదిపాడు దాన్ని. అది కదులుతుందా? అది కదలలేదు. అది కదలనప్పుడైనా వాడి బలం మీద వాడికి అనుమానం రావాలి. ఈశ్వరుడు ఒక అవకాశం ఇచ్చాడు. అత్యంత బలంబు నిమ్ము అన్నాడు కదా, ఇచ్చాడు కదా. అది శివుణ్ణి కదపలేకపోతోంది. ఆ బలం శివుణ్ణి, భగవంతుణ్ణి కదపలేని ఈ దేహబలం ఎప్పుడో అప్పుడు పాడవడానికి పనికొస్తుంది, ఈ అవమానానికి పనికొచ్చింది తప్ప రావణుడు శివలింగాన్ని లంకకి తీసుకెళ్లలేకపోయాడు అనడానికి ఈ బలం పనికొస్తోంది. కాబట్టి ఎందుకు ఈ బలం, నాకు ఈశ్వరుడు కావాలి అని వాడు అనలేదు. ఒక అవకాశాన్ని ఈశ్వరుడు ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు. వాడు వివేచన చేసుకోలేదంతే. కాబట్టి ఇప్పుడు ప్రమాదకరమైన బలముగా మారుతోంది అది. శివుడు కదలకపోతే వాడన్నాడు పోన్లే అన్నాడు. అంటే ఏమిటి వాడి ఉద్దేశం? శివుడు లంకకు రాకపోయినా వాడికి ఏం బాధలేదు. ఏదో లింగం తెచ్చానా లేదా, ఇక్కడే పూజ చేసి వెళ్ళిపోతాను, పుష్ప విమానం మీద తిరుగుతూ ఉంటాను కదా, ఏమిటి పెద్ద నేనంతా ఈ రాజ్యాలని నేను కొల్లగొట్టినవి, ఇదంతా నాదే ఈ రాజ్యం, ఏముంది కావాలంటే వీళ్ళని కూడా చంపేస్తాను, ఇది కూడా నా దాంట్లో కలిపేసుకుంటాను, పుష్పక విమానం ఎక్కి ఓసారి ఇల్లంటాను, చితాభూమికి వస్తాను, ఇక్కడ పూజ చేసి వెళ్ళిపోతాను, పెద్ద పట్టుకెళ్ళకపోతే ఏమిటనుకున్నాడు. కానీ వాడు వదులుకోవడానికి ఇష్టపడింది మాత్రం ఏమిటి? శరీర బలం. ఎందుకని? భోగం కావాలి. ఇలా ఉండొచ్చా ఉపాసన? మీరు రావణుణ్ణే అనుకోకండి, మీరు మీ ఉపాసనని చెక్ చేయండి. అది జ్యోతిర్లింగం అంటే. ఇక్కడ ప్రకాశించాలి అది. మీ ఉపాసన దిద్దుబాటు జరగాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? లంకకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేవాడు చాలా సంతోషంగా ఉన్నాడు. అది విచిత్రం. లోకమంతా అంటోంది ఇది రావణుడు తెచ్చిన శివలింగం, మహానుభావుడు పరమశివుడే వచ్చాడు లింగస్వరూపంలో, వాడు పట్టుకెళ్ళలేకపోయాడు, అదృష్టం ఇక్కడ పెట్టేశాడు, మనం పూజ చేసుకుందాం రండి అని దేవతలందరూ వెళ్ళారు.
వెళ్ళి వాళ్ళందరూ శివుడికి పూజ చేశారు. మా అదృష్టమయ్యా స్వామి, మా ప్రయత్నం లేకుండా నువ్వు మాకు దొరికావు, మేము నిన్ను పూజ చేసుకుంటామని వాళ్ళు ఎక్కడా ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ పూజలు చేసుకుని వెళ్ళారు. వాళ్ళు ఏం కోరికలు కోరలేదు. వాళ్ళు భవరోగం పోవడానికి శంకరుణ్ణి పట్టుకున్న వాళ్ళు జ్ఞానం కోసం. వీడు లంకకి వెళ్ళాడు.